ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబరు 10వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనము ప్రతిదినము ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం హైదరాబాదు జిల్లా చార్మినార్ మండలం. ఈ మండలంలో మొత్తం 3 గ్రామాలు ఉన్నాయి. ఈ 3 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లా చార్మినార్ మండలంలో ఉన్న 3 గ్రామాల ప్రజలు రక్షింపబడినట్లుగా మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన దేవా, ఈ చార్మినార్ మండలంలో ఉన్న అనేక మంది మా సహోదరులైన ముస్లిం సహోదరులను మీరు రక్షించుకోండి. గొప్ప దేవుడా, వారి ఎడల మీ కనికరమును, మీ కృపను ప్రోక్షించండి. ఆ ప్రాంతంలో వారు నివసిస్తుండగా వారికి మేలును, వారికి క్షేమమును అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ చార్మినార్ మండలములో ప్రజలందరి హృదయాలు ప్రభు మీ తట్టు తిరుగునట్లు మీ కృప చూపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 8వ అధ్యాయము 22, 23, 24 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని తోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగా అవి అణిగి నిమ్మలమాయను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పినప్పుడు వారు ఆ దోణిను తోసినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. వారు ఇల్లుచుండగా యేసు ప్రభుల వారు నిద్రించారని, అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మీకు చాలామందికి ఒక సందేహం రావచ్చు,
యేసుప్రభుల వారు ఎందుకు నిద్రించారని అక్కడ శారీరక సంబంధమైన మనము ఆలోచన చేస్తే ఆయన నిద్రించడం కాదు కానీ ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన ఎప్పుడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ సరస్సులో ఆ ధోని మీదకు ఒక పెద్ద తుఫాను వంటిది వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి గమనించండి. గాలి వాన ఆ సరస్సు మీదకు వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నామని ఆయనను లేపారు. మీరు గమనించాలి, ప్రభు ఉంటుండగా ఎందుకు వారు నశించిపోతారండి? ప్రభు ఉంటుండగా వారు నశించిపోవటానికి అవకాశం ఉందంటారా? డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభువుని గృహాలలో ఉంచుకొని, ప్రభువుని హృదయంలో ఉంచుకొని మేము నశించిపోవచ్చున్నాము అని చింతిస్తున్న వారు చాలామంది ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న నా సహోదరి నా సహోదరులారా, ఈ ఉదయకాలమున ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు నీ కుటుంబం అనే ధోనిలో ఉంటే, ప్రభు నీ జీవితం అనే ధోనిలో ఉంటే మీరు ఎన్నటికి మీరు ఏమవ్వరంటే నశించిపోరని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో శిష్యులు అంటున్నారు, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమయ్యాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత కృపగలిగిన దేవుడండి! సృష్టి ఆయనకు లోబడుతూ ఉంది. సృష్టి లోబడుతూ ఉంది. సృష్టిని గద్దించగానే అది లోబడి ప్రభు మాటకు లోబడి నిమ్మలమాయింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము లోబడుతున్నామా? అందరూ ప్రభుకు లోబడుతున్నారు, కానీ మనము ప్రభుకి లోబడిన వారంగా ఉన్నాం. అందుకే మన జీవితంలో మనం ఏమి చూడలేకపోతున్నామంటే దేవుని ఆశ్చర్య కార్యాలను మనము చూడలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నేను మీకు లోబడినట్లుగా కృప చూపించమని ప్రభువుని వేడుకుంటేనే, ఒకవేళ యేసు ప్రభులు వారి శిష్యులకున్న అవిశ్వాసం మనలో ఉందేమో మనము ప్రభుని అడుగుదాం. ప్రభువా, మీరు నన్ను కనికరించండి. నేను అనవసరంగా భయపడుతున్న సందర్భాలు ఏదైనా నా జీవితంలో ఉంటే మీరు కనికరించి కృప చూపించమని ప్రభుని వేడుకుందాం. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మేమెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టే మీకు వందనాలు ప్రభు. మా కుటుంబం అనే ధోనిలో మిమ్మల్ని ఉంచుకొని మేము అనవసరంగా ఆందోళన చెందుతున్న వారిగా ఉంటే మీరు మమ్మల్ని క్షమించండి. గొప్ప దేవుడా, ఆ గాలి, ఆ నీటి పొంగు మీకు లోబడినట్లుగా మేము లోబడడానికి మీ సహాయము దయచేసి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు పెడదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.